కర్పూరి ఠాకూర్కు భారత రత్న బిరుదు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బీసీ కులంలో పుట్టిన వ్యక్తికి భారత రత్న అవార్డు రావడం చాలా గొప్ప విషయమన్నారు. అవార్డు ప్రకటన తర్వాత కర్పూరి కుమారుడు రామ్నాథ్ ఠాకూర్కు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారన్నారు. కర్పూరి ఠాకూర్ బీసీలకు రిజర్వేషన్స్ కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు లక్ష్మణ్. బీజేపీ ప్రభుత్వం బీసీలను పెద్దపీట వేస్తుందని అనడానికి ఇదొక ఉదాహరణ అని తెలిపారు. తెలంగాణలో కర్పూరి ఠాకూర్ జయంతి వేడుకలు జరుపుతున్నారు లక్ష్మణ్. రాజకీయ ఆధిపత్యం నుంచి బీహార్ను విముక్తి చేయడంలో ఒక నిరంతరం వారు చేసిన పోరాటం ఫలితము 1978లో ముఖ్యమంత్రిగా దేశంలోనే మండల్ కమిషన్ సిఫార్సుకు ముందే ఆ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించి బీసీలతో పాటు మహిళలు కూడా రిజర్వేషన్లు కల్పించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం బీహార్ ప్రభుత్వం. అది జననాయకు కర్పూరి ఠాకూర్ గారి యొక్క ప్రభుత్వం. ఆనాడు వారి శిష్యరికంలో లల్లు ప్రసాద్ యాదవ్ కానీ, రామ్ విలాస్ పాస్వాన్, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు, వీరందరూ కూడా కర్పూరి ఠాకూర్ యొక్క నాయకత్వంలోనే విద్యార్థి దశ నుంచి ఎదిగి లోక్ నాయక్ జయప్రకాష్ గారి నేతృత్వంలో ఆనాడు సంపూర్ణ విప్లవ ఉద్యమంలో భాగస్వాములై ఈ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు అవినీతికి వ్యతిరేకంగా గల్లం విప్పి ఆ బీహార్ నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమంలో ప్రముఖమైన పాత్ర పోషించిన వ్యక్తి మరి కర్పూరి ఠాకూర్. ఇవాళ మొత్తం బీహార్ రాష్ట్రంలో పల్లె పల్లెలో వాడవాడలో వారి జయంతి వేడుకలు జరుగుతూ ఉంటాయి. మరి ఈరోజు వారి శత జయంతి పురస్కరించుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ వాళ్ళు నివాళులు అర్పించిందంటే మరి నిన్ననే ఈ యొక్క గణతంత్ర దినోత్సవ సందర్భంగా వారికి భారత రత్న బిరుదు ఇవాళ వారికి ఈ మోదీ ప్రభుత్వం వారికి ఇవ్వడం అంటే వాళ్ళ మొత్తం యావత్తు దేశంలో బీసీలను ఇవాళ గౌరవించడం అవుతుంది.